Hi everyone, welcome to Finwise Career Solutions. I am Ramesh Chella. Today I have Devraj with me, who recently got placed in Wells Fargo, and we learn about his journey and how he got placed in Wells Fargo. Hi Deva, Hi, sir. and congratulations on your selection at Wells Fargo. Thank you so much, sir. Okay, Deva, please introduce yourself and share your journey with me. Myself, Devraj. I am from Madaksira and I have done my post-graduation at JNTV School of Management Studies and my undergraduation from Sri Venkateswara Degree College. Mhm, నా ఎంబీఏ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినాను సార్. అటెండ్ అయితే ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రెజ్యూమే బిల్డింగ్ లేకపోవడం వల్ల రిజెక్ట్ mhm, అయినాను. తర్వాత కొంతమంది సజెస్ట్ చేసినారు సార్. ఎస్ఏపి బాగుంటుంది, చెయ్యి, ఫ్యూచర్ బాగుంటుంది ఎస్ఏపిలో. అంటే mhm, ఎస్ఏపి కూడా చేసినాను. mhm. ఎస్ఏపి చేసిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఫ్రెషర్గా ఎంట్రీ దొరకడం చాలా కష్టం అనిపించింది సార్. Okay. రెజ్యూమ్ అప్లోడ్ చేసినాను, కాల్స్ ఏం రాలే, Mhm, అయోమయంలో ఉండిపోయినాను. అదే టైంలో mhm, నా ఫ్రెండ్ విశ్వ ఫిన్వైస్ కెరీర్ సొల్యూషన్స్ని సజెస్ట్ చేసినాడు సార్. mhm, అతను కూడా రీసెంట్గా ఫ్యాక్ట్ సెట్లో ప్లేస్ mhm, అయినాడు. mhm, రెఫర్ చేస్తే నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయినాను. జాయిన్ అయిన 2 mhm. monthsలో నేను వెల్స్ ఫార్గోలో ప్లేస్ అయినాను సార్. Okay. Deva, one point I need to add here. See, ఓకే సార్. చాలా మంది స్టూడెంట్స్ నీలాగే ఎంబీఏ అయిపోయిన వెంటనే సరైన గైడెన్స్ లేకనో, లేకుంటే సమ్ ఫ్రెండ్స్ రెఫర్ చేశారనో, లేకపోతే సీనియర్స్ రెఫర్ చేశారని చెప్పేసి డిఫరెంట్ టూల్స్ నేర్చుకుంటున్నారు. అవును అట్లా సార్. సిమిలర్గానే ఎస్ఏపి ఫికో నేర్చుకుంటారు. సి వన్ థింగ్ అందరూ ఇక్కడ మర్చిపోతున్నది ఏంటంటే సార్. ఎస్ఏపి అనేది ఒక చిన్న టూల్ కాదు. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 6 to 8 months పడుతుంది ఒక ఎస్ఏపి Yes. నువ్వు కంప్లీట్గా ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్గా కావాలంటే. దట్టు డైలీ మినిమం 3 to 4 hours నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే. అవును సార్. సో 3 to 4 hours ప్రాక్టీస్ చేస్తేనే 6 to 8 months పడుతుంది. బట్ అగైన్ ఇప్పుడున్న ప్రజెంట్ డ్రై మార్కెట్లో ఎస్ఏపి ఫికో నేర్చుకున్నా కూడా ఫ్రెషర్గా అసలు ఎంట్రీ దొరకడం చాలా కష్టం. అవును సార్. మేబీ ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా. అవును సిమిలర్ సార్. టు అవును జస్ట్ ఫర్ ఆడియన్స్ తెలుసుకుంటే కూడా బెటర్ అని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నా. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే ఈ 6 months 8 months వీళ్ళకి తెలియకుండా గ్యాప్ అనేది ఏర్పరచుకుంటున్నారు వీళ్ళు. అవును సార్. ఈ గ్యాప్ ఏర్పడడం వల్ల ట్రై చేస్తున్నారు, కుదరట్లేదు, మళ్ళీ మల్టిపుల్ కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు, ప్లేస్ అవుతున్నారా అంటే కొంచెం క్వశ్చన్ మార్క్ అనే ఉంది. బట్ హూ ఎవర్ ఈస్ చూసింగ్ ఫర్ ది ఎస్ఏపి ఫికో బిఫోర్ టేకింగ్ జస్ట్ థింక్ అబౌట్ ఒకవేళ తీసుకుంటే ఎంతవరకు మనం ప్లేస్ అవ్వచ్చు, ఫ్రెషర్గా ఎంతవరకు ఎంట్రీ అవ్వచ్చు. ఐ థింక్ మీ ఫ్రెండ్ అనుకుంటా మేబీ ప్రీవియస్ స్టూడెంట్ బ్యాచ్ అవును సార్. వినోద్ అని చెప్పేసి బిగ్ ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అయ్యాడు. కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత అకౌంట్స్ పేబుల్ వర్క్ చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ 6 months ఎస్ఏపి మీద వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. Yeah, సో అవును సార్. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ అనేది యూజ్ చేస్తారు. ఒక కంపెనీ ఏమో ఆర్కెల్ యూజ్ చేయొచ్చు, ఒక కంపెనీ ఏమో ఎస్ఏపి యూజ్ చేయొచ్చు, సో ఒక కంపెనీ ఏమో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది మేజర్గా ఫైనాన్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అకౌంట్స్ అనేది మీరు కొంచెం బిల్డ్ చేసుకోగలిగితే గిన అకౌంట్స్ పేబుల్ కానీ, అకౌంట్ రిసీబుల్ కానీ, ఆర్ టు క్యాష్, ప్రొక్యూర్ టు పే, ఇలాంటి మల్టిపుల్ రోల్స్లో వాళ్ళు టెస్ట్ చేసే స్కిల్ ఏంట్రా అంటే బేసిక్గా నీకు దగ్గర ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది అని టెస్ట్ చేస్తారు. అవును సార్. సబ్జెక్ట్ పరంగా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావంటే వన్స్ కంపెనీలోకి ఎన్ అయిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో ఎవ్రీ కంపెనీ హ్యావింగ్ దర్ ఓన్ టూల్స్ కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు. ఆ 30 days కావచ్చు, 45 days కావచ్చు. Yes, sir. సో దీనికోసం అని చెప్పేసి ఎస్ఏపి మీద టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు చాలామంది. మేబీ అవును సార్. గ్లాడ్ దట్ యూ హ్యావ్ రియలైజ్డ్ సూన్ అండ్ షిఫ్టెడ్ టు దిస్ మరి మా దగ్గరికి రావడం. అవును సార్. దేవా, టెల్ మీ అసలు ఫిన్వైస్ నీ జర్నీ ఎలా సాగింది? సార్ ఫిన్వైజ్ని నా ఫ్రెండ్ సజెస్ట్ చేయగానే నేను ఒకసారి మీతో మాట్లాడినాను సార్. ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే సరే ఇక్కడికి వెళ్తే నేను ప్లేస్ అయిపోవచ్చు, నేను ఈజీగా జాబ్ తీసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్తో వచ్చినాను. వచ్చిన తర్వాత
డైలీ 10 to 1 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి సార్. హుహు. ఆ క్లాసెస్ ఉన్న తర్వాత ఆఫ్టర్‌నూన్ సెషన్ అంతా మనం హుహు. క్లాస్‌లో ఏం నేర్చుకున్నాం అనేది హ్మ్. రీక్యాప్ చేయిస్తారు సార్. హుహు. దాని తర్వాత వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. హుహు. ఆ మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అవుతున్నాయి సార్ మాకు. యెస్. ఆ మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడం వల్ల రియల్ వరల్డ్‌లో ఇంటర్వ్యూస్‌ని ఎట్లా ఫేస్ చేయాలా అనే ఒక ఎక్స్‌పీరియన్స్ ఇక్కడే వచ్చేస్తుంది సార్. ఇంకా మేము ఓకే. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయినా ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నాం సార్. ఓకే. అదే అదే ప్రాసెస్ నాకు ఈ వెల్స్ ఫార్గోలో ప్లేస్ అయ్యేకి హెల్ప్ అయింది సార్. ఓకే. దేవా, వెల్స్ ఫార్గోలో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగింది దేవా? అంటే ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అది? ఎలా జరిగింది? 2 రౌండ్స్ జరిగింది సార్. హుహు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇనిషియల్ స్క్రీనింగ్ రౌండ్ సార్. హుహు. సెకండ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు. హ్మ్. ఫేస్ టు ఫేస్ రమ్మంటే అక్కడ జస్ట్ ఒక పర్సన్‌ను నార్మల్‌గా తీసుకునేసి తర్వాత ఇంకో పర్సన్ ఆన్‌లైన్‌లో జాయిన్ అయినారు సార్. ఓకే. అరౌండ్ 30 మినిట్స్ జరిగింది సార్. హుహుహు. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు? అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ మీద ఎక్కువ టెస్ట్ చేస్తారా? లేకపోతే కమ్యూనికేషన్ విత్ సబ్జెక్ట్ టెస్ట్ చేస్తారా అక్కడ? కమ్యూనికేషన్ విత్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేసినారు సార్ వాళ్ళు. ఓకే. ఆ! సార్. అంటే సబ్జెక్ట్‌లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? లైక్ టాపిక్స్ ఎలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేస్తారనేది? టాపిక్స్ మొత్తం కార్పొరేట్ యాక్షన్స్, హుహు. డెరివేటివ్స్, హుహు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, హ్మ్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. ఓకే. యాహ్! ఇవే సార్. ఓకే. ఇలాంటి దాని మీదన్ని ఐ మీన్ ఆ! ఈ సార్. కార్పొరేట్ యాక్షన్స్ ఇలాంటి మీద ఎక్కువ ఫోకస్ చేశారైతే. అవును సార్. ఓకే. నీకు మన టాపిక్స్ నుంచి ఏమన్నా బయటికెళ్ళాయా అక్కడ? లేదా అంటే ఆహ్, కాంపిటీషన్ ఎలా ఉండేదక్కడసలు? ఎంతమంది వచ్చిన్నారు కాంపిటీషన్‌కి? కాంపిటీషన్ అయితే 35 మెంబర్స్ ఉన్నారు సార్. హుహు. 35 మెంబర్స్‌లో వాళ్ళు 10 మెంబర్స్‌నేమో తీసుకున్నారు సార్. ఓకే. 10 మెంబర్స్‌ని తీసుకున్నారా? మేబీ అవును సార్. బల్క్ హైరింగ్ ఉన్నట్టుందయితే గిన. అవును సార్. గుడ్. అవును సార్. ఓకే. సెకండ్ థింగ్ దేవా అంటే ఆహ్, ఫిన్‌వైజ్‌లో నువ్వు జాయిన్ అయ్యావు గదా! అవును సార్. ఎస్ఏపీ ఫికో ఏమో ఆన్‌లైన్‌లో తీసుకున్నట్టు కదా? ఆన్‌లైన్ సార్. ఓకే. సో, ఆన్‌లైన్‌లో బెటరా? లేతే ఆఫ్‌లైన్‌లో బెటర్ అనిపించిందా నీకు? ఆఫ్‌లైనే బెటర్ సార్. ఓకే. సో ఎందుకంటే మనకేమైనా డౌట్స్ ఉన్నా హ్మ్. పర్సనల్ అటెన్షన్ ఉంటుంది సార్. డౌట్స్ ఉంటే హుహు. అక్కడికక్కడే క్లాస్ రూమ్‌లోనే మనం క్లారిఫై చేసుకోవచ్చు. హ్మ్. అందుకు ఆఫ్‌లైన్ అయితే చానా బెటర్ సార్. ఆఫ్‌లైనే బెటర్ అంటావయితే గిన. అవును సార్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నా. అవును సార్. ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి మేజర్‌గా 2 డిఫరెన్సెస్ వస్తాయి అంతేగా. అవును సార్. ఆన్‌లైన్ వల్ల ఏమవుతదంటే జస్ట్ క్లాస్ చెప్తే అయిపోయిన తర్వాత ఇంక నువ్వెవరో నేనెవరో. ఆ! సార్. బట్ ఎందుకు ఫిన్‌వైజ్ ఓన్లీ ఆఫ్‌లైన్ ప్రిఫర్ చేస్తామంటే గిన ఇక్కడికొచ్చిన తర్వాత కంటిన్యూయస్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అవును సార్. సో, మన ఇన్‌స్టిట్యూట్‌లో ఎట్లా జరుగుతుందో నీకు తెలుసు కదా! అవును సార్. 10:00కి మనము స్టార్ట్ చేస్తే గిన 12:30-1 వరకు క్లాసెస్ ఉంటాయి. అవును సార్. ఆఫ్టర్‌నూన్ సెషన్స్ అంతా కంప్లీట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవును సార్. దట్ టూ ఎవ్రీ వీకెండ్ మనము కండక్ట్ చేసుకోబోతున్న మ్యాండేటరీ మాక్ ఇంటర్వ్యూస్. అవును సార్. సో, ఇవి ఈజీగా హెల్ప్ అవుతాయి. ప్లస్ ప్రతి స్టూడెంట్‌ని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటది. అవును అంటే సార్. వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు? ఏంటి? అంటే వాళ్ళ అటెండెన్స్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అవును సార్. సో, ఇందువల్ల ఆఫ్‌లైన్ అయితే చాలా బెటర్. అవును సార్. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. ఫైనల్‌గా నీ సజెషన్ ఏంటి దేవా? అంటే మీ ఫ్రెండ్స్‌కి గాని లేదా మీ అప్‌కమింగ్ ఐ మీన్ మీ జూనియర్స్‌కి కానీ నువ్వేం సజెస్ట్ చేస్తావు? సార్ ఎవరైతే ఫినాన్స్, అకౌంట్స్ రోల్స్ మీద ప్లేస్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తో ఉంటారో, హుహు. వాళ్ళు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ నుంచి హుహు. మన ఫిన్‌వైస్ కెరీర్ సొల్యూషన్ కానీ, ఫిన్‌వైస్ హ్మ్. కెరీర్ సొల్యూషన్స్‌లో జాయిన్ అయ్యి హుహు. 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కోచింగ్ తీసుకొని ఈజీగా ప్లేస్ హుహు. అవ్వచ్చు సార్. హుహు. మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ మీద. హుహు. మార్కెట్ అయితే మంచిగుంది సార్. ఫినాన్స్, అకౌంట్స్ రోల్స్‌కి. ఓకే. బెటర్ ఎగ్జాక్ట్‌లీ ప్యాకేజెస్ అగైన్. ఉన్నాయి. ఓకే. ఆ! సార్. నీకు ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చుంటది? నీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి కూడా ఆల్‌మోస్ట్ ఒక 15-20 డేస్ అయిందనుకుంటా. అవును సార్. అందులో అవును ఈ సార్. సంక్రాంతి ఫెస్టివల్ ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్‌లోనే నీకు ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఏ కంపెనీస్ నుంచి కాల్స్ షెడ్యూల్ అయ్యిందా దేవా? నాకు 4 కాల్స్ వచ్చినాయి సార్. ఓకే. ఫస్ట్ డెలాయిట్ వచ్చింది సార్. టాక్స్ హుహు. కన్సల్టెంట్ రోల్‌కి. హుహు. వెరీ గుడ్. అది అసెస్మెంట్ అయిపోయింది సార్. అది ఇంకా హ్మ్. ప్రాసెసింగ్‌లో ఉంది. హుహు. మళ్ళీ నార్థన్ ట్రస్ట్ వచ్చింది సార్. హుహు.
నార్థన్ ట్రస్ట్ కూడా వాళ్ళు మళ్ళీ అప్డేట్ ఏం రాలేదు సార్ ఇంకా. మేబీ ఓకే. నెక్స్ట్ వీక్‌లో ఏమైనా రావచ్చు. హుహు. అండ్ హెచ్ఎస్‌బీసీ వచ్చింది సార్. అది కూడా అసెస్మెంట్ క్లియర్ అయింది. హుహు. అది కూడా ప్రాసెసింగ్‌లో ఉంది. ఇంకా లాస్ట్‌లో హుహు. వెల్స్ ఫార్గో వచ్చింది. అది మొత్తం క్లియర్ అయిపోయింది సార్. ఓకే. టోటల్ 4 కాల్స్ వచ్చినాయి. అన్ని టాప్ బిగ్ ఎంఎన్‌సీ కంపెనీస్. అవును సార్. ఫైనల్‌గా వెల్స్ ఫార్గోలో ప్లేస్ ప్లేస్ అయినాను సార్. జాయినింగ్ డేట్ ఎప్పుడది? 27th సార్. 27th. ఓకే. ఓకే. థాంక్స్ దేవా. థాంక్ థాంక్స్ యూ ఫర్ సార్. యువర్ వాల్యుబుల్ feedback and suggestions to your seniors and juniors. Sorry, your juniors and friends. Okay. Thank you, Deva. Wish థాంక్ you యూ all the సార్. best. థాంక్ యూ సార్.